చెరువు వద్ద మహిళలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కి హారతి ఇచ్చి బొట్టు పెట్టడాన్ని మనం లైవ్ లో చూస్తున్నాము. ఒక మహిళ ఎంతో ఆప్యాయంగా లడ్డూని తిల్పిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తుంది. ఈ చెరువు వాడకంలోకి రావడంతో వైఎస్ జగన్ 2.2 కోట్ల 50 లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది. వైఎస్ జగన్ కి అడుగడుగున హారతులు పట్టి ఆయనకి స్వాగతం పలికారు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్లన్నీ జనసంద్రమైపోయిన దృశ్యాలు మనం ఇప్పటి వరకు చూసాము. మరి కాసేపట్లో జలహారతి ఇవ్వనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. మనం ఆ లైవ్ చూస్తున్నాము. వైఎస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. వైఎస్ జగన్ కి అడుగడుగున జన నీరాజనం పలుకుతున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరూ అక్కడికి చేరుకున్నారు. చాలా మంది తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. వైఎస్ జగన్ ని సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాబట్టి వైడ్ ఉన్నాడు చేస్తారా అడున్నాడు కంటిన్యూ కెమెరా ఉంది. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. జగన్ రాక సందర్భంగా అంబకపల్లి జనసంద్రమైంది. వైఎస్ జగన్ కి అడుగడుగున హారతులు పట్టారు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్లన్నీ జనసంద్రమైపోయాయి. ఇక ఈ చెరువుని వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ చెరువు తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధి చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఆ గంగమ్మ తల్లికి హారతి ఇవ్వనున్నారు. ఇక జనసంద్రం మనం ఎటు చూసినా కానీ ఆ చెరువు నిండా నీళ్లు ఎలా ఉన్నాయో జగన్ చుట్టూ అభిమానులు కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే జగన్ రాకంటే చాలు ముందుగా అభిమానులు పోటెత్తుతారు. ఒక్కసారైనా సరే జగన్ని తనివిచీరా చూడాలన్న భావం వాళ్ళలో కలుగుతుంది. మేడలు మిద్దెలు ఎక్కి మరి వైఎస్ జగన్ రాకని వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు. గజమాలతోటి స్వాగతం పలికితే మరికొంతమంది ఆడపడుచులు జగనన్నకి హారతి ఇచ్చి తిలకం దిద్ది మరీ స్వాగతం పలికిన దృశ్యాలు మనం ఇప్పటివరకు లైవ్ చూసాం. ప్రకృతి నడుమ చెరువు మరింత ఆహ్లాదకరంగా స్వచ్ఛమైన నీటితో ప్రజలకి అందుబాటులోకి రానుంది. మరి కాసేపట్లో వైఎస్ జగన్ జలహారతి ఇచ్చి ప్రజలకి అందుబాటులోకి తేనున్నారు ఈ చెరువు నీటిని. అక్కడ చెరువు పక్కన మనం చూసుకున్నట్లయితే ఆ 14 ఎకరాల్లో ఆ చెరువు యొక్క ప్రాధాన్యత, రూట్ మ్యాపు, దాన్ని ఎన్ని కోట్లతో నిర్మించారు, ఎంత అభివృద్ధి చేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో అనేది అక్కడ బోర్డులో మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రజలకు కానీ రైతులకు కానీ ఎంతో ముఖ్యమైనది సాగు తాగునీరు. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని వైఎస్ జగన్ 14 ఎకరాల్లో ఈ చెరువుని తవ్వించి అభివృద్ధి చేయించడం జరిగింది. ఈరోజు ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఇక జగన్ చుట్టూ మనకి ప్రజలను చూస్తే అక్కడ వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ చెరువుకి ఎన్ని నిధులు కేటాయించడం జరిగింది, ఎన్ని నెలల్లో ఈ పనులు సకాలంలో పూర్తయినాయి, ఆ చెరువు యొక్క పైప్ లైన్ నీటి ద్వారా ఎన్ని గ్రామాలకు ఉపయోగం ఉంది, ఎంత పంట పొలాలకి నీరు సద్వినియోగం అవుతున్నా అనేది అక్కడ అధికారులు వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పరిస్థితి ఘోరంగా ఉన్నాడు.
వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. వైఎస్ జగన్ రాకతో అంబకపల్లి జనసంద్రమైంది. వైఎస్ జగన్ కు అడుగడుగున హారతులు పట్టారు మహిళలు. గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్లన్నీ జలసంద్రమైపోయాయి. జగన్ రాక సందర్భంగా వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ ఈ చెరువును తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. ఇవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరి కాసేపట్లో జలహారతి ఇవ్వనున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైఎస్ జగన్. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాకతో అంబకపల్లి జనసంద్రంగా మారింది. వైఎస్ జగన్ కు అడుగడుగున హారతులు పట్టారు స్థానికులు. గజమాలతో ఘన స్వాగతాన్ని పలికారు. అక్కడి రోడ్లన్నీ జనసంద్రమైపోయిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ ఈ చెరువును తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధి చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మ కుంట చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ రాకతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. వైఎస్ జగన్ కు అడుగడుగున హారతులు పట్టారు స్థానికులు. గజమాలలతో ఘన స్వాగతాన్ని పలికారు.
రోడ్లన్నీ కూడా జనసంద్రమైపోయిన దృశ్యాలు కనిపించాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 14 ఎకరాల్లో వైఎస్ జగన్ ఈ చెరువును తవ్వించారు. 2.5 కోట్లతో అభివృద్ధిని చేయించారు. అలాగే ఎంపీ నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ను నిర్మించారు. అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లా అంబకపల్లి గ్రామం గంగమ్మకుంట చెరువు వద్ద జరుగుతున్న జలహారతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్న దృశ్యాలవి. ఛార్జింగ్ అయిపోయినా